నవ్విన నాపచేనే పన్నుతుందంటారు. తెలుగుదేశం పార్టీని పాతరేస్తానని అప్పట్లో బీరాలు పలికిన కేసీఆర్‌కి ఇప్పుడు కాళ్ళ కింద భూమి కదులుతోంది. మొత్తం దేశాన్నే ఊపేద్దామని బయలుదేరిన కేసీఆర్‌కి చివరికి తెలంగాణలో కూడా పార్టీని నిలబెట్టుకోలేని పరిస్థితొచ్చింది. ఎన్నికల్లో ఓడి ఏడాది కాకుండానే బీఆర్ఎస్‌ని బీజేపీలో కలపడానికి ప్లాన్ జరిగింది అని కల్వకుంట్ల కవితే ఇప్పుడు స్వయంగా ప్రపంచానికి చాటి చెప్పింది. బీజేపీలో బీఆర్ఎస్‌ని విలీనం చేయడానికి 100% ప్లాన్ జరిగింది. నేను ఆ ప్రయత్నాల్ని వ్యతిరేకించాను అని కేసీఆర్ కూతురే ఇప్పుడు కుండ బద్దలు కొట్టింది. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన జరిగింది. నాకు చెప్తే నేను తీవ్రంగా వ్యతిరేకించాను అని కూడా కవిత చెప్పింది. అంటే కవితని జైల్లో పెట్టడంతోటి బీఆర్ఎస్ మీద ఒత్తిడి పెరిగిందన్నమాట. ఈ కష్టాల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచన చేసిందన్నమాట. ఈ ప్రతిపాదన వెనక తన అన్న కేటీ రామారావు ఉన్నాడు అని కవిత పరోక్షంగా ఆరోపిస్తోంది. అంటే ఎన్నికల్లో ఓడిపోయిన 6 నెలలకే బీఆర్ఎస్ నాయకత్వం పార్టీని నడపలేక, సవాళ్ళని ఎదుర్కోలేక డీలా పడిపోయిందన్నమాట. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. ఉద్యమ పార్టీగా అందరినీ బ్లాక్మెయిల్ చేసినప్పుడు, ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చెలాయించినప్పుడు బీఆర్ఎస్ నాయకత్వానికి రాజకీయమంతా గులాబీల బాటగా కనిపించింది. అధికారం పోగానే భవిష్యత్తు అంతా ముళ్ళ బాటలాగా మారిపోయింది. అందుకే అంత తొందరగా ప్యాకప్ చెప్పడానికి సిద్ధమయ్యారు అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ వెంటనే ఒక కంపారిజన్ గుర్తుకొస్తుంది. టీడీపీ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ఎన్నడూ లేని సవాళ్లని ఎదుర్కొంది. ఇన్ని గడ్డు సమయాలు ఎదుర్కొని కూడా మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలోనే 2024లో అధికారంలోకి వచ్చింది. అధికారం లేకుండా ప్రాంతీయ పార్టీలను నడపడం మామూలు విషయం కాదు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించాలి. కష్టకాలంలో కూడా పార్టీలో పెద్దల్ని, పెన్నల్ని తమ వెంట నడిపించాలి. ఒకవైపు సహనం, మరొక వైపు పోరాట పటిమ రెండింటినీ ప్రదర్శించాలి. అధికారంలో ఉన్నప్పుడు మాకు తిరుగులేదు అని చెప్పి విర్రవీగకూడదు. అధికారం పోగానే జావగారిపోకూడదు. బీఆర్ఎస్ విషయంలో ఇదే జరుగుతోంది. అంత సీనియర్ నాయకుడైన చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకి పంపించినా ఆయన చెక్కు చెదరలా. ఆయన పార్టీ చెల్లాచెదురవలా. కుటుంబంలో ఒక్కళ్ళు జైలుకి వెళ్ళగానే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కకావికలమై బీజేపీ దగ్గర కాళ్ళబేరానికి వచ్చిందని కవిత గారి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇప్పుడు కేటీఆర్ మీద యుద్ధమే ప్రకటించింది. నాకు లీడర్ కేటీఆర్ కాదు అని చెప్పింది. కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఇతరుల లీడర్షిప్లో పనిచేయను అని స్పష్టం చేసింది. నన్ను పార్టీలోంచి బయటికి పంపే దమ్ము ఎవరికీ లేదు అని చెప్పి కూడా అన్నదామె. అంటే కేటీఆర్ ఆమెని పార్టీ నుంచి పంపడానికి ప్రయత్నిస్తున్నాడని పరోక్షంగా అంటుందన్నమాట. కేసీఆర్కి తాను రాసిన లేఖని లీక్ చేసింది కేటీఆర్ అని ఆమె మాటల్లో అర్థమవుతుంది. మా నాన్నకి నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏంట్రా భయ్ అని చెప్పి ప్రశ్నించటం కేటీఆర్ని ఉద్దేశించి అని చెప్పి అనుకోవాలి. అంతేకాదు బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకించినందుకే తన మీద కుట్రలు జరుగుతున్నాయి అనేది కవిత అనుమానం, ఆరోపణ. అంటే బీజేపీలో పార్టీని విలీనం చేస్తే జీవితం సుఖంగా ఉంటుంది అనేటువంటి భావంలో కేటీఆర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు అని కవిత మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. ఒకసారి అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండి కష్ట నష్టాలను ఎదుర్కోవడం అంత తేలిక కాదు అని బహుశా తండ్రి కొడుకులకు అర్థమయ్యి విలీనానికి మొగ్గు చూపి ఉంటారు. పార్టీని నడపడం రాక విలీనం చేద్దామనుకునే కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నడవడం కష్టం అనేది కవిత అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా తనకి మాత్రం పార్టీలో సరైన పాత్ర కల్పించడం లేదు అనే ఆగ్రహంతోనే ఆమె ఇప్పుడు బయటపడిందని చెప్పి అనుకోవాలి. కేటీఆర్కి పార్టీని నడపడం రాదు అన్నట్టుగా ఆయన పేరు తీసుకోకుండానే కవిత మాట్లాడింది. కేటీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువ, జనంలో తక్కువ అన్నట్టుగా కామెంట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్లకే పరిమితమైంది. ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే
చాలా అనేది ఆమె ప్రశ్న. ఈ ప్రశ్న కవిత ఎవరిని ఉద్దేశించి వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. బీజేపీతో నేను విలీనాన్ని వ్యతిరేకించాను, అందుకనే నన్ను రేవంత్ రెడ్డి కోవర్టు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా అన్నామె. పెయిడ్ పోస్టులతో మా పార్టీ వాళ్ళే నన్ను బదనాం చేస్తున్నారు అని కూడా అంది పరోక్షంగా. కవిత మాటల్లో వైఎస్ షర్మిల ఛాయలు చాలా ఉన్నాయి. సొంత అన్నే మాకు వెన్నుపోటు పొడిచాడు అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుతున్నారు. కవిత మాటలతోటి బీఆర్ఎస్లో అంతర్గత పోరు బజారున పడింది. రాజకీయ వారసత్వం కోసం అన్నా చెల్లెళ్లే తగాదా పడుతున్నారు. తెలంగాణలోనే కాదు, దేశంలోనే రాజకీయాలను శాసిస్తా అని చెప్పి బయలుదేరిన కేసీఆర్కి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పార్టీ నడపడం కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ముందుకు తీసుకువెళ్ళగలిగిన వాడే నాయకుడు. ఈ సవాల్ని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు సక్సెస్ఫుల్గా ఎదుర్కొని తన నాయకత్వ పట్టిమని ప్రూవ్ చేసుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన్ని హేళన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి బయటపడగలడా, తన పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోగలడా అనేది చూడాలి.